కేంద్ర విద్యాశాఖ ఆర్ఎస్ఎస్ చేతుల్లోనే ఉన్నది. ప్రధాన రాజీనామా కంటితుడుపు చర్య. The students should know this. Every single university in India, and I'm saying this for them, every single university in India today has a vice chancellor from the RSS. Dharmendra Pradhan is a symbol. Your real enemy is the RSS. Keep it in mind. They are the people who are not letting you be students. They are the people who want you to be on top. భారతదేశం మొత్తం కేవలం అహింస మీద మనకు స్వాతంత్రం వచ్చిందా? ఎవడు జావకుండా ఉరికంబాలు ఎక్కకుండా మనకు స్వాతంత్రం వచ్చిందా? ఏది అద్భుతమైనటువంటి పరుపులల్లా, అంటే జైళ్లలో ఉండేటటువంటి పరుపులల్లా అటుతి వాచులు ఇటుతి వాచులు ముందు మొత్తం ఇటు మెత్తలలో కూర్చుంటే, చేతుల మీద చేతులు వేసుకొని కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని కూర్చుంటే మనకు స్వాతంత్రం వచ్చిందా? ఎట్లొచ్చింది మనకు స్వాతంత్రం? ఎంతమంది చస్తే మనకు వచ్చింది స్వాతంత్రం? ఎంతమంది ఉరికంబాలెక్కి వందే మాత్రం అని చెప్పి నినదిస్తే మనకు వచ్చింది స్వాతంత్రం? ఎట్లొచ్చింది మనకు స్వాతంత్రం? దాని గురించి ఎక్కడ ఉన్నది? ఏ పుస్తకాలలో ఉన్నది? చరిత్ర తెలియకపోతే మళ్ళీ చరిత్రలో కలిసిపోతాం మనం. మళ్ళీ చరిత్ర పునరావృతం అవుతుంది. అటువంటి రియల్ చరిత్రను మళ్ళీ మనకు తీసుకొచ్చే ప్రయత్నం ఇప్పుడు జరుగుతున్నది. నిజంగా దీనికి మనం గర్వించాలి. నువ్వు చేయలేకపోని ఇప్పుడు వచ్చిన వాళ్ళు చేస్తున్నారని చెప్పేసి సిగ్గు తెచ్చుకోవాలి. మనం చేస్తున్నటువంటి సిగ్గుమాల పని వెనకాల ఉన్నది కాబట్టి మనం మాట్లాడకుండా ఉండాలి. నువ్వు మాట్లాడి మరి ఇజ్జత్ తీసుకుంటున్నావు రాహుల్ గాంధీ. నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్. నేను మీ అమోఘ్ దేశపతి. ఈ వీడియో చాలా 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 ఇంపార్టెంట్. ఖచ్చితంగా మీరు చూడర్రి. చాలా మందికి పంపాల్సినటువంటి వీడియో. ఎందుకో తర్వాత అర్థమవుతుంది. నిజంగా నేను చెప్పింది వాస్తవం అనిపిస్తే కామెంట్లో కూడా చెప్పుర్రి. అండ్ మీకు వచ్చినటువంటి డౌట్లను కూడా రాయుర్రి కాదు అనిపిస్తే. ఇప్పుడు రాహుల్ గాంధీ గురువారం 30/7/2026 ఒక పేపర్లో ఒక వార్త వచ్చింది. ఆ వార్త నా కళ్ళకు వచ్చింది. ఆ వార్త మీతో పంచుకోవాలనిపించింది. వెంటనే నేను మీ ముందుకు వచ్చిన. విద్యా వ్యవస్థను సంఘ్ శాసిస్తోంది. కేంద్ర విద్యాశాఖ ఆర్ఎస్ఎస్ చేతుల్లోనే ప్రధాన్ రాజీనామా కంటి తుడుపు చర్యే. ఇది రాహుల్ గాంధీ చెప్తున్నటువంటి మాటలు. చర్చకు భయపడి అమిత్ షా సభకు రాలేదు. లోక్సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లుపై చర్చ సందర్భంగా రాహుల్ వ్యాఖ్యలు, ఈడియట్స్ అంధభక్తులు అంటూ మాటలు, అధికార పక్ష సభ్యుల అభ్యంతరాలు, రికార్డుల నుంచి తొలగింపు, సభలో గందరగోళం మధ్య బిల్లు ఆమోదం, షాను మంత్రి పదవి నుంచి తొలగించాలి, విద్యార్థులపై పెల్లెట్ గన్లతో కాల్పులు, విలేకరుల సమావేశంలో రాహుల్. ఇది ముచ్చట మన రాహుల్ గాంధీ చెప్తున్నటువంటి విషయాలు. ఇవన్నీ రెగ్యులర్గా మనోడు ఎట్లాగో మాట్లాడుతూ ఉంటాడు. అంధభక్తులు అంటాడు, అంతకు మించినటువంటి మాటలు కూడా మాట్లాడుతూ ఉంటాడు. అయితే విద్యా వ్యవస్థను సంఘ్ శాసిస్తోంది. కేంద్ర విద్యాశాఖ ఆర్ఎస్ఎస్ చేతుల్లోనే ఉన్నది. ప్రధాన రాజీనామా కంటి తుడుపు చర్యే. అమిత్ షా చేయాలి, ఆ తర్వాత మోదీ చేయాలి, ఇంకెవరన్నా వీళ్ళకి ఏంటంటే రాజీనామాలు చేసుకుంటూ పోతూ ఉండాలి. ఎందుకంటే వీళ్ళు గెలవలేరు కదా, ఓట్లతో గెలవలేము కాబట్టి వాళ్ళు గెలిచిన వాళ్ళను పక్కకు పండబెట్టాలనేటువంటి ఆలోచన వీళ్ళు చేస్తూ ఉంటారు. సరే, అయితే మనం రాహుల్ గాంధీ మాట్లాడినటువంటి ఈ మాటల గురించి ఒకసారి చూద్దాం. రాహుల్ గాంధీ విద్యాశాఖ మొత్తం కూడా ఈరోజు ఆర్ఎస్ఎస్ కన్ను సైగల్లో నడుస్తూ ఉన్నది. ప్రధాని రాజీనామా చేసినంత మాత్రాన పోయేది ఏం లేదు అంటే ఏం చేయాలి? ఈయన ఉద్దేశం ఏంటిది? మరి ఎవరు రాజీనామా చేయాలనుకుంటున్నాడు? ఏంది అసలు విద్యా వ్యవస్థనే లేకుండా చేద్దాం అనుకుంటున్నాడా అనేది కూడా మనం ఆలోచన చేయాలి. నిజంగా రాహుల్ గాంధీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ భారతీయ విద్యా వ్యవస్థ గురించి, విద్యా విధానం గురించి మాట్లాడుతున్నది అంటే మనం ఏం ఆలోచించాలి? నిజంగా స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా మీరు చూడరు, సోకాల్డ్ మేధావులు అని మాట్లాడుతుంటాం కదా చాలామంది. మనకి ఏం చెప్తా ఉంటారంటే మనం చదువుకున్నటువంటి చదువుల్లో ఎక్కడ కూడా వాస్తవమైనటువంటి చరిత్ర లేదు అని మాట్లాడుతూ ఉంటారు. ఎప్పుడైతే బ్రిటిష్ మన దగ్గరికి వచ్చి 200 సంవత్సరాలు భారతదేశాన్ని పరిపాలించి భారతదేశాన్ని ముఖ్యంగా భారతీయులని మన యొక్క బానిసలుగా చేసుకోవాలంటే వాళ్ళ యొక్క విద్యా విధానం, గురుకుల వ్యవస్థ చాలా పటిష్టంగా ఉన్నది. ఆ గురుకుల వ్యవస్థను మనం తూడ్చేయాలి. ఎప్పుడైతే గురుకుల వ్యవస్థను తూడ్చేస్తామో విద్యా వ్యవస్థ బలహీనపడుతుందో అప్పుడు ఉన్నటువంటి భారతీయులందరూ కూడా మనకు బానిసలు అవుతారు అని చెప్పేసి అప్పుడు తీసుకొని వచ్చిన మెకాలే విద్యా విధానం. ఎవరు? బ్రిటిషోడు తీసుకొచ్చినటువంటి మెకాలే విద్యా విధానం అంటే ఏంటిది? అప్పటి వరకు ఒక గ్రేట్ లీడర్గా బ్రతుకుతున్నటువంటి భారతీయులని బానిసలుగానే వారు చావటానికి విద్యను మార్చేసి మనం ఎంతసేపు సర్వెంట్స్గానే ఆలోచించాలనేటువంటి ఒక విద్యా విధానాన్ని మన లోపలికి పంపించారు. అది అప్పటి నుంచి అంటే బ్రిటిషోడు ఉన్నప్పుడు సరే, బ్రిటిషోడు పోయిన తర్వాత కూడా, స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పాలనలో ఉన్నా కూడా ఎందుకు ఆ విద్యా విధానం మీద ఏ రోజు కూడా మాట్లాడలేదు? ఎంతోమంది మాట్లాడారు కదా. స్వతంత్రం వచ్చిన తర్వాత మెకాలే విద్యా విధానాన్ని మార్చి భారతీయ సంస్కృతికి, అంటే భారతీయత అనేటటువంటిది వీళ్ళకు నచ్చదు. కాంగ్రెస్కి ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో భారతీయ మూలాలు అంటే అస్సలు పట్టదు. భారతీయ చరిత్ర పట్టదు, భారతీయ చదువులు బట్టాయి. నిజంగా నేను చెప్తా, భారతదేశంలో ఎటువంటి గురుకులాలు ఉంటుండే? దాదాపుగా స్వతంత్రం అంటే బ్రిటిష్ వాళ్ళు రాకముందు భారతదేశంలో 7 లక్షలకు మించినటువంటి గురుకులాలు ఉంటుండే అని చెప్పేసి ఒక వార్త కాదు, వాస్తవం. 7 లక్షలకు మించినటువంటి గురుకులాలు. ఆ గురుకులాల్లో విశ్వవిద్యాలయాల గురించి మనం ఒకసారి మాట్లాడదాం. ఈ ఒక తక్షశిల, నలంద, విక్రమశిల, వల్లభి. ఇప్పుడు తక్షశిల గురించి మనం మాట్లాడితే ఇది
క్రీస్తు పూర్వం అంటే సామాన్య శకానికంటే పూర్వమే 1000 నుంచి 500 సంవత్సరాలు, అంటే దాదాపుగా ఒక 1500 సంవత్సరాలు చాలా అద్భుతంగా నడిచింది ఇది తక్షశిల అనేటటువంటిది. అక్కడ ఎంతమంది వేదాలు, ధనుర్విద్య, వైద్యము, రాజనీతి, ఖగోళ శాస్త్రము, తత్వశాస్త్రం ఇట్లా 60కి పైగా విషయాలు బోధించడట. అక్కడ ప్రసిద్ధ వ్యక్తులు చాణక్యుడు ఇక్కడే ఉపాధ్యాయుడిగా పనిచేసిండు, తన అర్థశాస్త్రం రచించిండు. చంద్రగుప్త మౌర్యుడు ఆయుర్వేద ప్రసిద్ధుడు, జీవకుడు, వ్యాకరణకర్త పాణిని ఇక్కడనే విద్యను అభ్యసించిండు. దాన్ని మనకు దూరం చేసిరు. నెక్స్ట్ నలంద విశ్వవిద్యాలయం, సామాన్య శకం 5వ శతాబ్దం, అంటే గుప్తుల కాలంలో, అక్కడ నుంచి 12వ శతాబ్దం దాకా. ఇది ప్రపంచంలోనే మొదటి పూర్తి స్థాయి రెసిడెన్షియల్ విశ్వవిద్యాలయం, ఉచిత వసతి భోజనం కలిగిన విద్యా కేంద్రం, ప్రపంచంలోనే మొట్టమొదటి రెసిడెన్షియల్ విశ్వవిద్యాలయం. అటువంటి ఆలోచన భూప్రపంచం మీద ఎవరికి పుట్టినప్పుడే ఈ దేశంలో పుట్టడమే కాదు, పుట్టడంతో పాటు ఈ దేశం వాళ్ళని ఇంప్లిమెంట్ చేయగలిగింది, దానిలో సక్సెస్ను చూసింది. ఇక్కడ 10,000 మందికి పైగా విద్యార్థులు, 2,000 మంది ఉపాధ్యాయులు ఉండేటోళ్ళని ఆధారాలు చెబుతున్నాయి. ఇక్కడి ధర్మగంజ్ అనే 9 అంతస్తుల గ్రంథాలయం అత్యంత ప్రసిద్ధమైంది. ఇందులో లక్షలాది పుస్తకాలు ఉంటే కాల్చినప్పుడు కొన్ని నెలలు పట్టింది అక్కడ పుస్తకాలన్నీ మొత్తం దహనం కావడానికి. 1993లో భక్తియార్ ఖిల్జీ అనే దండయాత్రకారులు నలందను తగలబెట్టిండు. ఇగో ఇక్కడ గ్రంథాలయ పుస్తకాలు కాలడానికి దాదాపు 3 నెలల సమయం పట్టిందట. 3 నెలల సమయం ఒక గ్రంథాలయంలో కాలిస్తే అది పూర్తిగా కాలి మసి కావడానికి. నెక్స్ట్ విక్రమశిల, ఇది బీహార్లో ఉంటుంది, భాగల్పూర్ జిల్లా. సామాన్య శకం 8వ శతాబ్దంలో పాలరాజైన ధర్మపాలుడు దీన్ని స్థాపించాడు. నలందకు సమానమైన వైభవంతో వెలిగిన మరొక గొప్ప విద్యా కేంద్రం. బౌద్ధ తంత్రశాస్త్రం, తర్కశాస్త్రం, వ్యాకరణం, జ్యోతిష శాస్త్రాల్లో ఇది చాలా ప్రసిద్ధి చెందింది. విశ్వవిద్యాలయం చుట్టూ పెద్ద ప్రాకారం, మధ్యలో ఒక ప్రధాన ఆలయం, 108 రకాల బోధనా కేంద్రాలు ఉండేవి దీనిలో. విక్రమశిలను కూడా భక్తియార్ ఖిల్జీయే నాశనం చేశారు. ఎందుకు నాశనం చేశారు వీళ్ళంతా? ఇప్పుడు అప్పుడున్నటువంటి ఖిల్జీలకు, ఆ తర్వాత వచ్చిన బ్రిటిషర్లకు, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ వాళ్ళకు ఎటువంటి తేడా లేదు. వీళ్ళు చేసింది అనేది నేను చెప్తా, వీడియో చూడరు మీరు. దీనిలో ఏమన్నా ఉంటే ఖచ్చితంగా మనం మాట్లాడుకుందాం. మీరు కామెంట్లలో ఎప్పుడు లేదు, ఎక్కడంటే అక్కడ మాట్లాడడానికి నేను సిద్ధంగా ఉంటాను. నెక్స్ట్ గుజరాత్లోని సౌరాష్ట్ర ప్రాంతంలో వల్లభి, సామాన్య శకం 6వ శతాబ్దం నుండి 12వ శతాబ్దం దాకా పశ్చిమ భారతదేశంలో అతిపెద్ద విద్యా కేంద్రం. మైత్రక రాజుల మద్దతుతో ఇది నడిచింది. ప్రధానంగా హీనయాన బౌద్ధ మత అధ్యయనానికి, అలాగే అర్థశాస్త్రం, రాజనీతి, వైద్య శాస్త్రాలకు ప్రసిద్ధి. ఇక్కడ పట్టభద్రులైన వారికి రాజ్యసభల్లో, పరిపాలనలో ఉన్నత పదవులు లభించేవి. ఆ తర్వాతది శారదా పీఠం. అసలు ఈ శారదా పీఠం మనకు దూరం కావడానికి కారణం ఎవరు? కాశ్మీర్, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నది ఈ శారదా పీఠం. సామాన్య శకం నుండి, సామాన్య శకానికంటే ముందు నుంచి సామాన్య శకం 12వ శతాబ్దం దాకా ఈ శారదా పీఠం నడిచింది. ప్రాచీన భారతదేశంలో కాశ్మీర్ను శారదా పీఠం అని పిలవడానికి ఈ విద్యా కేంద్రమే కారణం. సంస్కృత భాష, వ్యాకరణం, వేదాంతం, గణితం, ఖగోళ శాస్త్రాలకి ఇది ప్రధాన కేంద్రం. రామానుజాచార్యులు, ఆదిశంకరాచార్యులు వంటి ప్రముఖులు ఈ పీఠాన్ని సందర్శించి గ్రంథాలను అధ్యయనం చేశారు. ఈరోజు మనం అనుకుంటున్నాం కదా, గురువులు వాళ్ళే అక్కడికి వెళ్ళి అధ్యయనం చేశారు. అంత అద్భుతమైనటువంటి పీఠాన్ని మనకు దూరం కావడానికి గల కారణం ఎవరు? సమాధానం చెప్పుర్రి కామెంట్ల రూపంలో. ఇగో కాంచీపురం, నాగార్జునకొండ, తమిళనాడు, ఘటికా స్థానంగా ప్రసిద్ధి చెందింది. హిందూ, బౌద్ధ, జైన విద్యలకు దక్షిణ భారతదేశంలో ప్రధాన కేంద్రంగా ఉండేది. నాగార్జునకొండ మన ఆంధ్రప్రదేశ్లో. ఆచార్య నాగార్జున ఆధ్వర్యంలో బౌద్ధ తత్వశాస్త్రం, ఆయుర్వేదం, లోహశాస్త్రంలో గొప్ప పరిశోధనా కేంద్రంగా పిలిచింది. బ్రిటిషర్లు వచ్చేదాకా కూడా భారతదేశంలో విద్యారంగానే మనం చదువుకొని ఎవరి కిందనో గుమాస్తాగా పనిచేసి నెలకు 30,000, 40,000, 50,000, లక్ష సంపాదించినమా వచ్చినమా అని లేకుండే. అటువంటి మైండ్ సెటే ఏ రోజు మన లోపల లేదు. ఆ రోజు ఎటువంటి విద్య ఉండేది? గణితము, ఖగోళము, లోహశాస్త్రము, శస్త్రచికిత్స, రాజనీతి, ఎన్నో విషయాలు ప్రపంచానికి మనం పంపించినాం. ఇక్కడ నుంచి ఇవన్నీ ఎత్తుకొని పోయిర్రు. మరి స్వతంత్రం వచ్చిన తర్వాత మనం చేయాల్సినటువంటి పని ఏంటిది? మరి ఇట్లా ఎత్తుకొని పోయినప్పుడు ఏం చేయాలి? అరే బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారు, నిబంధనగా మన చరిత్ర, మన ఘనమైన చరిత్ర మనకున్నది కాబట్టి వాటి గురించి మనం ఆలోచించి వాటిని తీసుకొచ్చి మళ్ళీ మన పాఠ్యపుస్తకాలను చేర్చి మన భావి భారత తరాలకు, మన విద్యార్థులకు, మన ముందు తరాలకు చేర్చాలనేటువంటి ఒక ఆలోచన ఎవరు చేయాలి? ఆ సమయంలో ఎందుకు చేయలేదు? జాతీయ భావాలు ఇవన్నీ పక్కన పెట్టుర్రి. ఇప్పుడు అసలైనటువంటి ఈ దేశం స్వాతంత్రం రావడానికి గల కారణం ఎవరండి? పుస్తకాలలో, ఎన్ని పుస్తకాలలోనే మనం ఎంతమంది వీరుల పేర్లు మనం దలుచుకుంటున్నామండి? భారతదేశం మొత్తం కేవలం అహింస మీద మనకు స్వాతంత్రం వచ్చిందా? ఎవడు జావకుండా ఉరికంబాలు ఎక్కకుండా మనకు స్వాతంత్రం వచ్చిందా? ఏది అద్భుతమైనటువంటి పరుపులల్లో, అంటే జైళ్ళలో ఉండేటటువంటి పరుపులల్లో అటుతి వాచులు, ఇటుతి వాచులు, ముందు మొత్తం ఇటు మెత్తలలో కూర్చుంటే, చేతుల మీద చేతులు వేసుకొని, కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని కూర్చుంటే మనకు స్వాతంత్రం వచ్చిందా? ఎట్లొచ్చింది మనకు స్వాతంత్రం? ఎంతమంది చస్తే మనకు వచ్చింది స్వాతంత్రం? ఎంతమంది ఉరికంబాలెక్కి వందే మాత్రం అని చెప్పి నినదిస్తే మనకు వచ్చింది స్వాతంత్రం? ఎట్లొచ్చింది మనకు స్వాతంత్రం? దాని గురించి ఎక్కడున్నది? ఏ పుస్తకాలలో ఉన్నది?
చరిత్ర తెలియకపోతే మళ్ళీ చరిత్రలో కలిసిపోతాం మనం, మళ్ళీ చరిత్ర పునరావృతం అవుతుంది. అటువంటి రియల్ చరిత్రను మళ్ళీ మనకు తీసుకొచ్చే ప్రయత్నం ఇప్పుడు జరుగుతున్నది. నిజంగా దీనికి మనం గర్వించాలి. నువ్వు చేయలేకపోని ఇప్పుడు వచ్చిన వాళ్ళు చేస్తున్నారని చెప్పేసి సిగ్గు తెచ్చుకోవాలి. మనం చేస్తున్నటువంటి సిగ్గుమాల పని వెనకాల ఉన్నది కాబట్టి మనం మాట్లాడకుండా ఉండాలి. నువ్వు మాట్లాడి మరీ ఇజ్జత్ తీసుకుంటున్నావు రాహుల్ గాంధీ, నిజంగా ఇజ్జత్ తీసుకుంటున్నావు నువ్వు. ఇప్పుడు జాతీయ భావాలు నిజంగా చెప్తున్నా, గతంలో ఇండియానైజేషన్ అంటే నేటి స్వదేశీ విద్యా విధానం అనేటటువంటిది లేదు వాళ్ళకి. ఏ రోజు కూడా కాంగ్రెస్ వాళ్ళకి బ్రిటిష్ కాలం నాటి విద్యా విధానాన్ని కొనసాగించారు. వాళ్ళు భారతీయ సంస్కృతిని ఆ రోజు నుంచి ఈ రోజు దాకా చిన్న చూపు చూస్తూనే ఉన్నారు. నేడు జాతీయ విద్యా విధానం NEP 2020 ద్వారా కొంత ప్రయత్నం చేస్తున్నారు. మాతృభాష బోధనకు ప్రాధాన్యత ఇస్తా ఉన్నారు. ఇది కూడా వీళ్ళకి తప్పే. ఇంగ్లీష్ అరే ఇంగ్లీష్ నేర్చుకోవాలి, ఇంగ్లీష్ నేర్చుకోవద్దని కాదు, కానీ నువ్వు మాతృభాషను ఎందుకు మర్చిపోవాలి? నువ్వు చూడరు ప్రపంచం మొత్తం మీద వేరే గొప్ప గొప్ప దేశాలు చూడరు. చైనా చూడరు, మీరు పోయి ఒకసారి జపాన్ చూడరు. ఆ దేశాల్లో ఏం జరుగుతున్నది, ఏ భాషలో మాట్లాడుతున్నారు, ఏ భాషలో టెక్నాలజీని ఇంప్రూవ్ చేస్తున్నారు. మరి మన దేశానికి వచ్చేసరికి ఎందుకు ఇది స్థితి? ఎందుకంటే కొన్ని సంవత్సరాలుగా భావదారిద్ర్యం. వాడు బ్రిటిష్ వాడు పోయినా వాడి తొత్తుగాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఈ తొత్తుగాళ్ళతోటే ఇన్ని రోజులు నడిచింది. ఈ తొత్తుగాళ్ళు ఏం చేశారంటే బ్రిటిష్ వాడి కాళ్ళు పట్టుకొని మాకు ఏదో స్వాతంత్రం వచ్చింది, వాడు కాళ్ళు పెట్టి వాడు ఏదో మనకు ఇట్లా ఇచ్చేసిండు అన్నట్టు ఈరోజు దాకా మన చివరికి న్యాయ విధానంలో కూడా ఇప్పటికీ మనకు గుర్తొస్తూనే ఉంటాయి. వాళ్ళ భావనలే, వాళ్ళ మాటలే, వాళ్ళ ముచ్చట్లే. మారాలి కదా. ఇంకెంతకాలం బానిసలుగా బ్రతుకుతాం మనం? స్వతంత్ర భారతం అని చెప్పుకుంటున్నాం, దాదాపుగా 80 ఏళ్ళు దాటుతా ఉన్నది. ఇగో వీళ్ళు మాట్లాడొచ్చు, కానీ ఇక్కడ అంధభక్తులు, ఈడియట్స్, మళ్ళీ తర్వాత హోంమంత్రి రాజీనామా చేయాలి, ప్రధాని రాజీనామా చేయాలి, ఇంకెవరు రాజీనామా చేయాలి? అందరు రాజీనామా చేస్తే నేను చేస్తావు, నువ్వేం చేస్తావు? నీకెవడేయాలి ఓటు? సిగ్గుమాలిన మాటలన్నీ మాట్లాడడానికి ఉన్నాం మనం.